ఓకే. అంతే కదండి. ఓకే. మనం ఇప్పటి వరకు అసలు ఏ చాప్టర్ చెప్పుకుంటున్నాం అండి మనం? డిమాండ్ డిమాండ్ అండ్ సప్లై చెప్పుకుంటున్నాం. మనం ప్రజెంట్ వేటికి మధ్య రిలేషన్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. డిమాండ్ కి ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఓకేనా? ప్రైస్ అండ్ డిమాండ్. ఓకే. ప్రైస్ కి డిమాండ్ కి ఉన్న రిలేషన్ ని మనం ఏమన్నామండి? లా ఆఫ్ డిమాండ్ అని. అంతేనా? ఓకే. డిమాండ్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటండి? డిమాండ్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి జనరల్ గా? చెప్పండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రైస్ ఒకటి డిమాండ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది డిమాండ్ 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 ఏం ఎఫెక్ట్ చేసి చెప్పండి. Recording in progress. సబ్స్టిట్యూట్ గూడ్స్ New buyers. చెప్పుకున్నాం కదండి మనం. ఇది సబ్స్టిట్యూట్ గూడ్స్, న్యూ బయర్స్, ఓల్డ్ బయర్స్, ఇంకా ఇంకా యూటిలిటీ అండి. ఓకేనా? గుర్తుందా అండి యూటిలిటీ? లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ. ఓకేనా? యూటిలిటీ డిమినిష్ అవుతూ ఉంటుందండి. అంటే ఏంటి? మనం ఒకే గుడ్ ని ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది మీకు రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏమంటాం మనం? యూటిలిటీ రెడ్యూస్ అయిపోవడం అని అంటాం. సో ఇక్కడ రెడ్యూస్ అని మాట్లాడకుండా ఏమంటామండి మనం? డిమినిషింగ్ అని అంటాం. ఓకేనా? సో అలా మీకు దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ రెడ్యూస్ అవ్వడం వల్ల కూడా ఏం చేస్తారు మీరు? దాన్ని పర్చేస్ చేయడం తగ్గిస్తారు. సో దానివల్ల కూడా ఏమవుతుందండి? డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎఫెక్టెడ్ ఫ్యాక్టర్స్ అని మాట్లాడుకుంటాం. మనం ఇప్పటి వరకు ఎలా మాట్లాడుకుంటూ వచ్చామంటే అండి, డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే సింగిల్ ప్రోడక్ట్ మాట్లాడుకుంటూ వచ్చాం. సింగిల్ ప్రోడక్ట్ కి ఓకేనా ప్రైస్ అండ్ డిమాండ్ కి ఎఫెక్ట్ మనం ఆడుకుంటూ వచ్చాం. అలా కాకుండా ఒక ప్రోడక్ట్ వల్ల ఓకేనా అనదర్ ప్రోడక్ట్ డిమాండ్ ని మనం క్యాల్కులేట్ చేసామనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే క్రాస్ డిమాండ్ అని అంటాం. అర్థమైందండి? అంటే ఇక్కడున్న ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ని బేస్ చేసుకొని కానీ ఓకేనా అండి, అందర్ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఏం చేసాము? సింగిల్ ప్రొడక్ట్, అదే సేమ్ ప్రొడక్ట్ కే ప్రైస్, అదే ప్రొడక్ట్ కి డిమాండ్ గురించి మనం మాట్లాడుతున్నాం. అలా కాకుండా ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఓకేనండి ఇంకో ప్రొడక్ట్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? క్రాస్ డిమాండ్ అని అంటాం. వీటిలో మనకి ఏమేమి వస్తాయంటే సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఆర్ గుడ్స్, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ ఆర్ గుడ్స్. ఓకేనండి. అండ్ మీకు ఆల్రెడీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సప్లిమెంటరీ గుడ్స్, అది సారీ సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటే ఏంటండి? సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటే ఏంటి? మనం ఏం ఆడుకున్నాం? సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటే రెండు గూడ్స్ మనకి ఏం చేస్తాయండి? సేమ్ సాటిస్ఫాక్షన్ ని ఇస్తాయి. ఓకేనా? ఆల్మోస్ట్ సేమ్ సాటిస్ఫాక్షన్ ని ఇస్తాయి.
సో వాటిని మనం ఏమంటాం, ఆల్టర్నేటివ్ గూడ్స్ అనొచ్చు, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ అనుకోవచ్చా అండి? ఓకే. సో ఇక్కడ డిమాండ్ మనం చూద్దామండి. ఓకే, ఇక్కడ నా డిమాండ్, సరే ఫస్ట్ ప్రైస్, టీ ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా, టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ ఏమవుతుందండి? కాఫీ డిమాండ్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారండి, టీ ప్రైస్ నార్మల్గా 12 రూపీస్, కాఫీ 18 అనుకో. ఓకేనా, ఇప్పుడు ఇది టీ, ఇది కాఫీ అండి. మీరు షాప్కి వెళ్ళినప్పుడు టీ ప్రైస్ ఏం చేశాడంటే, టీ ప్రైస్ కూడా 18 చేసేసాడండి. కాఫీ ప్రైస్ అలానే ఉంది 18. రెండు ఇప్పుడు మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? అలా కాదండి, ఇప్పుడు మీకు జనరల్ గా మీకు కాఫీ ప్రీమియం అని తెలుసు టీ కంటే, బట్ మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే టీ అండ్ కాఫీ రెండు సేమ్ కాస్ట్ లో పెట్టారు. లేకుంటే టీ ప్రైస్ 20 చేశాడు అనుకుందాం. ఓకేనా, అంటే ఏంటి, టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనం మాడుకున్నట్టు. ఇప్పుడు కాఫీ డిమాండ్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. టీ కొనడం తగ్గించేస్తాం కదా మనం, టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే టీ కొనం, కాఫీ తీసుకుంటాం, కాఫీ ఇచ్చేయని అడుగుతాం. ఓకేనా, అంటే ఏంటి, ఇక్కడ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ లో అంటే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏం జరుగుతుందండి, మన ప్రొడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ ఏమైందండి, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా, మన డిమాండ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ ఏమవుతుందండి, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, మన ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సేమ్ ఇదే, ఇలాంటి ఎగ్జాంపుల్ని కాంప్లిమెంటరీ గూడ్స్ మాట్లాడదాం. ఓకేనా, కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏమనుకోవచ్చు అండి? కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి? ఏంటండి, 2 or more గూడ్స్ అని కాదండి, అది మల్టిపుల్ గూడ్స్ అవుతుంది అనుకుంటా. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి? జనరల్ గా మనం జనరల్ లాంగ్వేజ్ లో కాంప్లిమెంటరీ అని ఎప్పుడు యూజ్ చేస్తామండి? కాంప్లిమెంటరీ గూడ్స్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం మనం మెయిన్ గూడ్ కొన్నప్పుడు దాంతో పాటుగా ఏం జరుగుతుందండి, కాంప్లిమెంటరీగా కొన్ని గూడ్స్ ఇస్తారు మనకి. ఓకేనా, గిఫ్ట్ వోచర్స్ ఇస్తారండి మీరు పర్చేస్ చేస్తే, అవును, అవేంటి మీకు కాంప్లిమెంటరీ. మీ పర్చేస్ చేసిన ప్రైస్ కాస్ట్ కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు సపరేట్ బోనస్ ఇస్తున్నారు, అదేమవుతుంది మనకి కాంప్లిమెంటరీ అవుతుంది. అంటే ఏంటి, మెయిన్ ప్రొడక్ట్ అదేమవుతుందండి, అలాంగ్ విత్ ప్రొడక్ట్ అవుతుంది. ఓకేనా అండి, టుగెదర్ ప్రొడక్ట్ అవుతుంది. ఓకేనా, అలాంగ్ విత్ మెయిన్ ప్రొడక్ట్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు అండి, ఇక్కడ నేను పెట్రోల్ కార్ అండ్ పెట్రోల్. ఓకేనా, ఏమవుతుందండి, అంటే ఒకటి లేకుంటే ఇంకోటి ఉండదండి. జనరల్ గా మన ఎకనామిక్స్ ఎలా ఆడుకుంటాం అంటే కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అంటే అలాంగ్ విత్ ఉంటుంది, బట్ రెండు ఖచ్చితంగా కలిసే ఉండాలి. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ఎలా ఉంటుందండి, మెయిన్ ప్రొడక్ట్ తో ఖచ్చితంగా కలిసే ఉంటుంది, సపరేట్ గా ఉండదు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కార్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయండి. ఓకేనా, కాంప్లిమెంటరీలో ఇది ఇది ఏమవుతుంది, పెట్రోల్ కార్ మన మెయిన్ ప్రొడక్ట్ అవుతుంది అనుకుంది, దీని ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి, పెట్రోల్ కార్ ప్రైస్ ఇంక్రీజ్. పెట్రోల్ కార్ ఇంక్రీజ్ అయితే పెట్రోల్ ఆర్ డీజిల్ ఎనీథింగ్ అండి, ఏదైనా అనుకోవచ్చు మనం ఎగ్జాంపుల్, అంతే కదా. పెట్రోల్ ఆర్ డీజిల్. ఓకే, ఇప్పుడు చెప్పండి దీని డిమాండ్ ఏమవుతుంది, దీని డిమాండ్ సరే ఎనీథింగ్, ఏదైనా ఒకటి డిమాండ్ అండి, చెప్పండి. పెట్రోల్ డిమాండ్ ఏమవుతుంది చెప్పండి, కార్ రేట్ ఇంక్రీజ్ అయిందండి, కార్ రేట్ ఇంక్రీజ్ అయింది, పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అయ్యింది. సో పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అయితే పెట్రోల్ రేట్ ఏమవుతుంది, ఒకవేళ డీజిల్ కార్లు ఇంక్రీజ్ అయితే డీజిల్ రేట్ ఏమవుతుంది, అందుకే డీజిల్ రాశారు. ఒకవేళ డీజిల్ కార్లు, సార్ డీజిల్ కార్లు కూడా కాదు, డీజిల్ అనుకుందాం, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఫస్ట్ పెట్రోల్ వరకు చెప్పండి.
ఫస్ట్ డీజిల్ వరకు చెప్పండి, ఎవరైనా చెప్పండి. సారీ, పెట్రోల్ వరకు చెప్పండి ఫస్ట్. చెప్పాలి. పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అయింది. పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నా పెట్రోల్ రేట్ ఏమవుతుంది, డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా? పెట్రోల్ కార్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అనలైజ్ చేయండి జనరల్ గా. ఇప్పుడు నాకు పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అయింది. కార్ రేట్ ఇంక్రీజ్ అయితే నేను ఎలా పర్చేజ్ చేస్తానండి? నా పర్చేజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. నేను కార్లు కొనడం తగ్గించేస్తాను. నేను కార్లు కొనడం తగ్గించేసినప్పుడు, ఓకేనా, అప్పుడు నా పెట్రోల్ డిమాండ్ ఏమవుతుందండి? అప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది కదా. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను కార్ కొన్నప్పుడు నాకు కారు పెట్రోల్ డిమాండ్ ఉందా? నాకు అవసరం ఉందా పెట్రోల్తో? నాకు విల్లింగ్ ఉందా? నాకు లేదు. నాకు విల్లింగ్ లేనప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుందా? సో ఇలా నేను పెట్రోల్ కార్లన్నీ ఆపేస్తున్నానండి కొండ, రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి. అప్పుడు ఏం జరుగుతుంది? పెట్రోల్ డిమాండ్ ఏమవుతుంది? డిక్రీస్ అయిపోతుంది. ఓకేనా, అర్థమవుతుందండి? సో ఇప్పుడు డీజిల్ రేట్ ఏమవుతుందండి? ఇది నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లాగా మాట్లాడుతుంది, జనరల్ టాపిక్ లాగా. డీజిల్ రేట్ ఏమవచ్చు అప్పుడు? ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అలా ఎలాగా? చూడండి, పెట్రోల్ డీజిల్ అనేది సబ్స్టిట్యూట్స్ అండి, కాదులేండి. ఒకవేళ అనుకుంటే వేరేలా ఉంటుంది. ఒకవేళ చూడండి, ఇప్పుడు పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఏమవుతుందండి? డీజిల్ కార్లు కొనడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా, డీజిల్ కార్లు కొనడం స్టార్ట్ చేశారు కాబట్టి డీజిల్ ప్రైస్ ఏమవచ్చు అండి? డీజిల్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా చూడొచ్చు. సరే, ఇది పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ లో, అంటే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ లో మన ప్రొడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ ఏమైందండి? డిమాండ్ ఇంక్రీజ్ అయింది. అంతే కదా, మన కొనడం అనేది ఆల్టర్నేటివ్ కాబట్టి ఇంకొక ప్రొడక్ట్ కొనుక్కుంటారు, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్. అదే కాంప్లిమెంటరీ అయితే మన ప్రొడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఓకేనా, కాంప్లిమెంటరీ గుడ్ యొక్క డిమాండ్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏముందండి? ఏ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ? ఏ రిలేషన్షిప్ ఉందండి? ఇక్కడ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది, అవునా? ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రిలేషన్షిప్ ఉందండి, ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది, డిక్రీజ్ అవుతుంది. అంటే మన ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్ ప్రైస్ డిమాండ్ ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం? బేసిక్ రూలే ఫాలో అవుతూ వస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? మన ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మన డిమాండ్ తగ్గిపోతుంది. మన డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి అనదర్ గుడ్ ఏమవుతుంది? మన మీద డిపెండ్ అయ్యింది కాబట్టి. ఇక్కడ ఏది డిపెండ్ అయి ఉంటుందండి మన మీద? కాంప్లిమెంటరీ గుడ్ అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, సో మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మన డిమాండ్ తగ్గింది అనుకోండి, వాళ్ళ డిమాండ్ కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతుంది. జనరల్ ఆలోచించండి. ఇప్పుడు మీరు కాంప్లిమెంటరీ గూడ్స్ ఉన్నాయండి, మీరు ఎంత పర్చేజ్ చేస్తే మీకు అంత కాంప్లిమెంట్ ఉంటుంది. ఓకేనా, సో మీరు ఎంత పర్చేజ్ చేస్తూ ఉంటే మీకు ఇచ్చే కాంప్లిమెంట్ డిమాండ్స్ అంతే, దాని డిమాండ్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. అలాగే మీరు పర్చేజ్ చేసే ప్రైస్ తగ్గిపోతూ ఉందనుకోండి, సో దాని డిమాండ్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సారీ, ఇక్కడ నేను రివర్స్ చెప్పాను, రివర్స్ చెప్పినట్టున్నాను. పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందండి? ఓకే, పెట్రోల్ కార్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే పెట్రోల్ రేట్ ఏమవుతుందండి? ఓకే, పెట్రోల్ డిమాండ్ ఏమవుతుంది? సారీ, పెట్రోల్ రేట్ డిక్రీజ్ అవుతుంది. డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. సో డిమాండ్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా పెట్రోల్ ప్రైస్ కూడా డిక్రీజ్ అవుతున్నట్టుగా మాట్లాడుకుంటాం. అండ్ దీన్నే మనం ఏమంటామండి? ఏమంటాం మనం? క్రాస్ డిమాండ్ అని అంటాం. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ అండ్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ గురించి మనం డిమాండ్ ని అనలైజ్ చేయడానికి మనం ఏమంటాం? మనం క్రాస్ డిమాండ్ అని అంటాం. అండ్ చూడండి, డిమాండ్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదామండి. ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ డిమాండ్, న్యూ బయర్స్ అలా కాకుండా అదేంటి? డిమాండ్ డిక్రీజ్ అవ్వడం కోసం, ఓకేనా, అలా మాట్లాడుకుందాం. డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయండి? డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మనం అనుకున్నట్టుగా ప్రైస్ మెయిన్ గా, నెక్స్ట్ ఏంటండి?
సబ్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్. ఓకేనా, ఇంకా ఏమేమి ఉండొచ్చండి? క్లైమేట్. ఓకేనా, ఇంకొకటి ఏమవచ్చు? పాపులేషన్, అంటే జెండర్ బేసిస్ మీద అనుకుందాం. ఓకేనా, ఇంకా 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 చెప్పండి ఎవరన్నా. ఓకే, ఏదైనా ప్రోడక్ట్ మీరు ఎగ్జాంపుల్ కి అలా అనుకోని చూడండి. ఏదైనా ప్రొడక్ట్ డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఇంకా ఏమున్నాయి? సరే, ఈ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే తెలుస్తుంది. సో ఇవన్నీ ఏంటి? ఫ్యాక్టర్స్ అండి, డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్. వీటన్నిటిని నేను ఒక ఫంక్షన్ గా రాస్తే, అంటే ఎలా అంటే మ్యాథమెటికల్ వేలో రాస్తే దీన్ని నేనేమంటానంటే ఫంక్షన్, డిమాండ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ప్రైస్, పాపులేషన్, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్, ఇన్కమ్, క్లైమేట్, ఇలా సారీ ఇలా రాస్తానండి. ఓకేనా, దీన్ని నేను ఏమంటానంటే డిమాండ్ ఫంక్షన్ అని అంటాను. ఓకేనా, సో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని నేను ఒక ఫంక్షన్ లాగా చూపిస్తాను. మీకు మ్యాథమెటిక్స్ ఐడియా ఉంటుంది కదండి, ఫంక్షన్స్ లో మనం ఎలా రాస్తాం? ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ అని రాస్తాం కదా. సో అలా ఎఫ్ ఆఫ్ ఉన్న ఫ్యాక్టర్స్ మొత్తం రాసాం అనుకోండి, దాన్ని డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. సో ఎఫ్ ఆఫ్ ప్రైస్, ఇన్కమ్, పాపులేషన్, క్లైమేట్, ఎక్సెట్రా ఇలా. ఓకేనా అండి, సబ్స్టిట్యూట్స్ అలా. దీన్ని మనం డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, అండ్ దీంట్లో మనం 1 by 1 ప్రైస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్కమ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, పాపులేషన్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, అర్థమైందా అండి ఇప్పుడు దాకా చెప్పింది? మనం ఎక్సెప్షన్ లో మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, ఈ 3 అయిపోయాయండి మన ఎక్సెప్షన్ లో కదా. గిఫెన్ పారాడాక్స్ అయిపోయింది, స్పెక్యులేషన్స్ అయిపోయింది, కాన్స్పీషియస్ కన్జంప్షన్. ఓకే, షేర్ మార్కెట్ అయిపోయిందండి. ఈ 3 అయిపోయాయి. ఫస్ట్ ఈ 3 మనం రివిజన్ చేద్దాం. ఓకే, గిఫెన్ పారాడాక్స్ అనేది దేని గురించి మాట్లాడుతుందండి? నెసెసిటీ గూడ్స్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సో గిఫెన్ అనే అతను ఏం చేశాడు, అక్కడ తను ఉంటున్న బ్రిటన్ లో ఉంటున్నప్పుడు అక్కడ పీపుల్ చూశాడండి. ఓకేనా, ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా, ప్రైస్ డిక్రీజ్ అవుతున్నా, నెసెసిటీ గుడ్స్ మీద డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే ఇంకా ఏం జరుగుతుంది, ఎక్కువ బ్రెడ్ కొంటూ వస్తున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఇంక్రీజ్ అయిపోతుందేమో, నెసెసిటీకి ఇంకా దొరకదేమో, బ్రెడ్ ఇంకా దొరకదేమో నెక్స్ట్ నుంచి అని. ఓకేనండి, సో ఆ టైమ్స్ లో ఏమవుతుంది, మీకు డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, ఎక్సెప్షనల్ లా అవుతుంది. ఓకేనండి, అంటే డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుందండి జనరల్ గా? డౌన్వర్డ్స్, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, అంతే కదండి. కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది, అప్వర్డ్స్, రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, అంతేనా? ఓకే, అండ్ స్పెక్యులేషన్స్. నెక్స్ట్ స్పెక్యులేషన్స్ అంటే ఏంటండి, ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోద్దేమో అని. ఓకేనా, జస్ట్ అది ఏంటి, స్పెక్యులేషన్స్ అంటే ఏంటండి, ఊహాగానాలు. ఓకేనా, సో ఏదైనా ప్రైస్, ఇప్పుడు నేను గోల్డ్ కొన్నానండి, గోల్డ్ కొన్నప్పుడు నెక్స్ట్ 4 months లో ఇంకా ఇంక్రీజ్ అయ్యింది అన్నప్పుడు నేను ఏం చేస్తానండి, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఏం చేస్తాను, నేను ఎక్కువ పర్చేజ్ చేసుకొని పెట్టుకుంటాను, ఎలాగో మళ్ళీ 4 months లో ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇలాంటి స్పెక్యులేషన్స్ టైమ్స్ లో కూడా ఏమవుతుంది, నా డిమాండ్ అనేది డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది, ఎక్సెప్షనల్ గా ఉంటుందండి, రెగ్యులర్ గా వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకా కాన్స్పీషియస్ కన్జంప్షన్, ఇవి దేని గురించి మాట్లాడతాయి, లగ్జరీ గుడ్స్ గురించి మాట్లాడతాయి, ప్రిస్టీజియస్ గురించి మాట్లాడతాయి. సో వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఈ కన్జ్యూమ్ చేసే కస్టమర్స్ ఎలా ఉంటారండి, కన్జ్యూమర్స్ వీళ్ళు ప్రైస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రైడ్ గా ఫీల్ అవుతారు. సో ఎంత ప్రైస్ ఎక్కువగా ఉంటే అవే పర్చేస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ కూడా ఏమవుతుందండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా,
సో ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా ఎక్సెప్షన్ రెగ్యులర్ డిమాండ్. అండ్ నెక్స్ట్ షేర్ మార్కెట్. మీరు షేర్ మార్కెట్ లో గమనిస్తాయండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకా ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటారండి. ఎందుకని? ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో. నెక్స్ట్ క్రేజ్ అండి. షేర్ మార్కెట్ ఇప్పుడు ఎలా 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 ఉంటుందంటే మొత్తం క్రేజ్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఎక్కువ కొంటూ ఉంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇంకా కొంటూ ఉంటారండి. ఓకేనా? అమ్మేస్తూ ఉంటే ఏమవుతుంది, ప్రైస్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా ఏం జరుగుతుందండి, ఎక్సెప్షనల్ గానే ఉంటుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? ఏం చెప్తున్నారు చూడండి, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ పీపుల్ బై షేర్స్ ఆఫ్ కంపెనీ హూస్ ప్రైస్ ఈజ్ రైజింగ్ ఆన్ ద యాంటిసిపేషన్ దట్ ద ప్రైస్ విల్ రైజ్ ఫర్దర్. ఓకేనా అండి? ఏవి ఎక్కువగా ఉంటారండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా కూడా ఫర్దర్ గా ఇంకా ఇంక్రీజ్ అవుద్ది అన్నప్పుడు, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉన్నా కూడా ఏం చేస్తామండి, మనం పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే డిమాండ్ వస్తూ ఉందని దానికి. ఓకే. ఆన్ ద అదర్ హ్యాండ్ దే బై లెస్ షేర్ in case the prices are falling as the expect a further fall in price of such shares. ఏం చెప్తున్నాడండి, ఇప్పుడు తగ్గుతున్నాయండి షేర్స్, సో ఫర్దర్ గా కూడా ఇంకా తగ్గిపోతాయి అన్నప్పుడు నేను ఏం చేస్తానండి, ప్రైస్ తగ్గినా కూడా డిమాండ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు, నేను కొన్నా కాబట్టి. ఓకేనండి? సో హియర్ ది లా ఆఫ్ డిమాండ్ ఫెయిల్స్ టు అప్లై అంటున్నాడు. ఎందుకని? నార్మల్గా ఏం జరగాలండి, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే. బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ అండి. బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ అంటే ఇది ఏంటండి, బ్రాండ్ గురించి మాట్లాడతామండి. బ్రాండ్ ఇంకా ఎలా కరెక్ట్గా చెప్పొచ్చు అంటే ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారండి, అందరు ఐఫోన్లు కొనేస్తున్నారు. ఓకే, ఐఫోన్ 15 కొంటున్నారండి అందరు ప్రోలు. కొనేసి ఏం చేస్తున్నారు, టిక్ టాక్లు చేస్తున్నారు అంటున్నారు, రీల్స్ చేస్తున్నారు మిర్రర్ ముందుకెళ్ళి. జనరల్ గా అదేగా చేస్తూ ఉంటారు. ఐఫోన్ కొంటే, ఐఫోన్ కొనగానే ఏం చేస్తారండి, రీల్ తీసుకుంటారు, మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఐఫోన్ కనిపించాలి, అలా కనిపించేలాగా రీల్ తీసుకుంటారు అనేది ట్రెండ్ అయింది అనుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా కూడా ట్రెండ్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, అందరూ ఐఫోన్ కొనేస్తున్నారు ట్రెండ్ కోసం. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, జనరల్ డిమాండ్ వర్కౌట్ అవ్వట్లేదు. ఓకేనా? ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఐఫోన్ డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని? అందరు అదొక ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి. ఇలా ట్రెండ్ గా ఉండే ఎఫెక్ట్ ఏమంటామంటే మనం బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ అని అంటామండి. ఓకేనా? మీరు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు అంతే, జనరల్ గా ప్రైస్ డిమాండ్ పట్టించుకోరు. ఓకేనా? ఏం చెప్పాడు చూడండి, హియర్ ద కన్స్యూమర్ డిమాండ్ ఆఫ్ ది కమోడిటీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద సోషల్ క్లాస్ టు విచ్ హీ బిలాంగ్స్ టు. అంటే ఏం చెప్తున్నాడంటే అండి, మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో మీ ట్రెండ్ అలాగే మీరు ఉండాలనుకుంటారు. సో మీకు ప్రైస్ తో అనవసరం. ఓకేనండి? మీ ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్ వాడుతూ ఉంటే మీరు కూడా ఏమనుకుంటారు, ఐఫోన్ వాడాలి అనుకుంటారు. ఓకేనా? అలా ఇఫ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడండి ఇక్కడ, ఐఫోన్ ఎగ్జాంపుల్ లాగా, ఇఫ్ ప్లేయింగ్ గోల్ఫ్ ఈస్ ఫ్యాషనబుల్ అమాంగ్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటండి, గోల్ఫ్ అనేది ఐడియా ఉందండి? గోల్ఫ్ గేమ్ మీకు చిన్న బాల్ ఉంటుంది, ఇలా కొడుతుంటారు, ఐడియా ఉందండి? ఇలా నించొని కూడా అది గోల్ఫ్. గోల్ఫ్ అనేది ఏంటండి, రిచెస్ట్ గేమ్. ఓకేనా? సో అవి ఆడడం ఫ్యాషనబుల్ అని చెప్పేసి మీ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అనుకున్నాడు అనుకోండి. ఓకేనా? దెన్ యాజ్ ద ప్రైస్ ఆఫ్ ది గోల్ఫ్ యాక్సెసరీస్ రైజెస్, ది బిజినెస్ మ్యాన్ మే ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ సచ్ గూడ్స్ టు ప్రొజెక్ట్ హిస్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. ఓకేనా? సొసైటీలో తను ఏం చేస్తాడండి, ఇంకా ఆ గేమ్ ఎక్కువ ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకని? తన పొజిషన్ ని స్టేబుల్ చేసుకోవడం కోసం. ఓకేనా? ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం అన్నట్లుగా. సో దీని టోటల్ మీనింగ్ ఏంటండి, బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మీరు ట్రెండ్ ఫాలో అవుతూ అందరితో పాటుగా మీరు కూడా ఉన్నారు. ఓకేనా? మీ పొజిషన్ ని ప్రొజెక్ట్ చేసుకోవడం అండి. బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఫోనే బెటర్ ఎగ్జాంపుల్. ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే ఏంటండి, జస్ట్ ఇది కూడా ఊహాగానం టైప్ అండి, ఎల్యూసినేషన్ లాగా. ప్రైజెస్ ఏమవుతాయండి, ఫర్దర్ గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని మీరు అనుకుంటే ఏం చేస్తారండి, మీరు ఖచ్చితంగా ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఇప్పుడు కొనేస్తూ ఉంటారు. ఓకేనా? సమ్ టైమ్స్ కన్స్యూమర్ డెవలప్ ఏ ఫాల్స్ ఐడియా దట్ హై ప్రైస్ గూడ్స్ విల్ హ్యావ్ బెటర్ క్వాలిటీ. సారీ, ఏంటండి, ఎలా ఫీల్ అవుతాం కొన్నిసార్లు మనం ఇల్యూజన్ లో ఉంటామండి కన్స్యూమర్స్. ఎలాగా, ప్రైస్ ఇంక్రీజ్, ఎక్కువ ప్రైస్ ఉండేవి ఏమనుకుంటాం మనం, ఎక్కువ క్వాలిటీ ఉన్నాయి, తక్కువ ప్రైస్ ఉండేవి తక్కువ క్వాలిటీ ఉన్నాయి అనుకుంటాం.
మనం చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం, షాంపూ షాషెట్స్ లో ఉండేదానికంటే డబ్బాలో ఉండేది బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. అవును లేదా అండి? మీరు ఎప్పుడు అనుకోలేదు అలాగా? షాషెట్స్ లోది ఎలా ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తూ ఉంటామండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా కూడా, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమనుకుంటాం, మనం బెటర్ క్వాలిటీ ఉందని అవే కొంటూ ఉంటాం. అండ్ మీరు ఇంకా బెటర్ క్వాలిటీ ఇల్యూజనే కాదండి, రియాలిటీ కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇప్పుడు పెరుగు మీరు ప్యాకెట్స్ లో కొనడం వేరేలా ఉంటుంది, కప్స్ లో వస్తుందండి గడ్డ పెరుగులాగా. సో మీరు ఒకసారి మీరు గడ్డ పెరుగు ఆ కప్స్ తిండి అలవాటు చేస్తుంటే మళ్ళీ మీరు ప్యాకెట్ పెరుగు కొనరు. ఓకేనా? ఆ కప్స్ ఎంత? 40 రూపీస్. మన గడ్డ పెరుగు మామూలు పెరుగు ఎంత? 30 రూపీస్ వస్తుంది. ఇది ఎంత? 500 గ్రామ్స్ 32 రూపీస్, అది 400 గ్రామ్స్ 40 రూపీస్. ఓకేనా? సో మనకేంటి, ఎందుకు మనం ఎక్కువ కొంటున్నాం అంటే బెటర్ క్వాలిటీ ఉంది అని ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఒకవేళ కనిపించకుండా మనం అనుకుంటూ ఉంటాం ఇల్యూషన్స్. ఓకేనా? ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు, అంటే ఎలా చెప్పాలి, ఈ బ్రాండ్ బెటర్ బ్రాండ్, లోకల్ వద్దు అనుకుంటూ ఉంటాం. ఓకేనా అండి? అంటే ఒక ఇల్యూషన్ లోకి వెళ్తూ ఉంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ లో ప్రైస్డ్ గూడ్స్ అంటే ఏంటి, బెటర్ క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ ఎక్కువ పెడితే ఏమొస్తుందండి, మనకి క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ప్రైస్ తగ్గించే కొద్ది ఏమొస్తుందండి, ప్రైస్ క్వాలిటీ తగ్గిపోతుందని ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు కూడా ఏం జరుగుతుంది, మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? రెగ్యులర్ గా జరగదు. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ సచ్ గుడ్ ఫాల్, దే ఫీల్ దట్ ఇట్స్ quality is also deteriorates and they do not buy, which is contrary to law of demand. ఏం చెప్తున్నాడండి ఇక్కడ, ఒకవేళ ఆ ప్రైస్ తగ్గిపోయాయి అనుకోండి, మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరు క్లియరెన్స్ సేల్స్ వచ్చాయండి, క్లియరెన్స్ సేల్స్ మీరు ఎలా ఫీల్ అవుతారండి? క్లియరెన్స్ సేల్స్ కొంతమంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఇల్యూషన్స్ లో, అవి పెద్ద క్వాలిటీ ఉండవు, మిగిలిపోయినవన్నీ క్లియరెన్స్ సేల్స్ లో పెట్టేస్తూ ఉంటారు, అందుకే డిస్కౌంట్లు 75% 85% ఇస్తున్నారు అనుకుంటూ ఉంటారు. అంతేనా? సో ఇల్యూజన్. సో క్వాలిటీ ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారండి, డ్యామేజ్ గుడ్స్ వస్తాయి అలా ఫీల్ అవుతూ ఉంటారు. జనరల్ గా ఏం జరగాలి, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వాలి, ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ అనేది ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటి, నేను ప్రైస్ డిక్రీజ్ చేస్తే ఏం జరిగిందండి, డిమాండ్ డిక్రీజ్ అయిపోయింది. ఎందుకని? క్వాలిటీ లేదు అనుకుంటున్నారు ఇక్కడ. నేను డిస్కౌంట్ ఇచ్చేంజ్ చేశానంటే ప్రైస్ డిక్రీజ్ చేశాను, బట్ ఎవరు కొనట్లేదు, ఎందుకని? క్వాలిటీ ఉండదని ఫీల్ అవుతున్నారు. ఓకేనా? సో డిమాండ్ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఈ ప్లేస్ లో కూడా ఏంటంటే ఎక్సెప్షనల్. ఓకేనా? నార్మల్ డిమాండ్, లా ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ ఎమర్జెన్సీస్ అండి. ఎనీ ఎమర్జెన్సీ, ఏదైనా అర్జెంట్ గా మీకు కావాలండి. ఓకేనా? సో ఎమర్జెన్సీస్ అప్పుడు కూడా ఏం జరుగుతుందండి, ఇప్పుడు బ్లడ్ దగ్గర తీసుకోండి, బ్లడ్ ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ నార్మల్ గా బ్లడ్ నాకు తెలిసి మనం బ్లడ్ ఇస్తే 6 months వరకు ఫ్రీ అనుకుంటానండి, ఒక ప్యాకెట్ ఇస్తారు. ఇంకా డిమాండ్ ఉంటే ఏం చేస్తారండి, హాఫ్ ప్రైస్ కి ఇస్తారు, 800 ఎంతో అనుకుంటానండి, జనరల్ గా 1600 ప్యాకెట్ అనుకుంటాం. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది, డిమాండ్ ఉన్నప్పుడు 3200 గా వెళ్ళిపోతుంది, 4000 అలా కూడా వెళ్తుందండి బ్లడ్ ప్యాకెట్స్. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుందండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా కూడా మనం ఏం చేస్తాం, పర్చేజ్ చేస్తామండి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అసలు మనం ప్రైస్ అనేది ఇక్కడ ఏమవుతుంది, అసలు సెన్సిటివ్ టాపిక్ అవ్వదు, మనం ప్రైస్ ఇన్సెన్సిటివ్ గా ఉంటాం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. ఓకేనా? ఇక్కడ కూడా ఏం జరగదండి, లా ఆఫ్ డిమాండ్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? The law of demand does not apply in the situation of emergencies like war, famine, medical emergency, etc. In such periods, households behave in an abnormal way which breaks the law of demand. ఏం చెప్తున్నాడండి, హౌస్ హోల్డ్స్ గురించి మాట్లాడుతున్నాడండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే అక్కడ అబ్జర్వ్ చేశారు అని, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఏం జరుగుతుందండి, వాళ్ళు ఏం చెప్తున్నాడు, ఎమర్జెన్సీస్ ని హౌస్ హోల్డ్స్ కి రిలేట్ చేశాడండి. హౌస్ హోల్డ్స్ అంటే ఎవరు? ఓకే, వాళ్ళకి ఏంటి రిలేషన్ ఎమర్జెన్సీస్ అప్పుడు, ఎలా అబ్జర్వ్ చేస్తుంటారు చెప్పండి. సో మెడికల్ దగ్గర, ఓకేనా, అదే చెప్తున్నాడండి. ఏంటి, ఎమర్జెన్సీస్ దగ్గర హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారండి, అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా ఏంటి, మనం పట్టించుకో, ప్రైస్ ఇన్సెన్సిటివ్ గా ఉంటాం అక్కడ. ఓకేనా? సో ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అలా ఏం ఉండదండి ఎమర్జెన్సీస్ లో. రిమైనింగ్ దగ్గర అంతా మనం ఏం మాట్లాడుకున్నాం, ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ మనం ప్రైస్ ఇంక్రీజ్ అలా ఏం ఉండదు. ఎలా అవుతాం ఎమర్జెన్సీస్, మనం ప్రైస్ ఇన్సెన్సిటివ్ అయిపోతాం. ఓకేనా? నెక్స్ట్
ఇప్పుడు మనం డిమాండ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ డిమాండ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకోవాలి అంటే డిమాండ్ ని అసలు ఏమి ఎఫెక్ట్ చేస్తే తెలుసుకోవాలి. ఏం ఎఫెక్ట్ చేస్తారని మాట్లాడుకున్నాం. ఇంతకు ముందే మనం ప్రైస్ ఎఫెక్ట్ చేస్తుంది. ఒక నిమిషం. ప్రైస్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా సబ్స్టిట్యూట్ గూడ్స్ ఎఫెక్ట్ చేస్తాయండి. అండ్ ఇంకా కాంప్లిమెంటరీ గూడ్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఇన్కమ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా ఏం ఎఫెక్ట్ చేస్తాయండి? టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ క్లైమేట్ ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్ గా మాట్లాడుకుందాం. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి? ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి. అన్ని ఇంక్రీజింగ్ కూడా మాట్లాడుకుందాం. డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. ప్రైస్ ఇంక్రీజ్ అయితే నేను కొండ తగ్గిస్తాను కదండి, సో డిక్రీజ్ అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయండి. వీళ్ళ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో నా మెయిన్ ప్రోడక్ట్ ఏమవుతుందండి? డిమాండ్. చూడండి ఇప్పుడు ఏం జరిగిందంటే అండి, టీ అనేది 12, ఓకే, అండ్ 18 రూపీస్ ఏం చేయిందంటే కాఫీ అండి. 18 రూపీస్ కాఫీ. మీ మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి కాఫీ అనుకుంది. మీ సబ్స్టిట్యూట్ ఏంటండి? టీ. మీ సబ్స్టిట్యూట్ టీ ఏమైంది? ప్రైస్ ఇంక్రీజ్ అయింది అన్నారు. అంటే టీ ప్రైస్ 18 అయిందండి. జనరల్ గా అప్పుడప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? టీ కూడా తాగుతూ వస్తున్నారు. ఏది ఉంటే అది తాగుతూ వస్తున్నారు. టీ ఉంటే టీ తాగుతున్నారు, కాఫీ ఉంటే కాఫీ తాగుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు టీ ప్రైస్ 18 అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రెగ్యులర్ గా కాఫీయే తాగుతారు. ఇంకా మీరు టీ తాగరు. అంతే కదండి, అర్థమవుతుందా? సో సబ్స్టిట్యూట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు నా మెయిన్ ప్రోడక్ట్ ప్రైస్ ఏమవుతుంది? ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదండి. నా మెయిన్ ప్రోడక్ట్ డిమాండ్ ఏమైందండి? సారీ, ఇంక్రీజ్ అవుతుంది కదా. సబ్స్టిట్యూట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి. ఏంటి? టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. టీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు నేను ఏం చేస్తాను? రెగ్యులర్ గా కాఫీ తాగుతూ వస్తాను. ఇంకా టీ తాగను. ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు, మనీ తక్కువగా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను? టీ తాగుతూ ఉన్నాను. బట్ నేను ఎప్పుడు కాఫీ ప్రిఫర్ చేస్తాను అనుకుంది. ఓకేనా? ఇప్పుడు 2 18 అయిపోయాయి. ఎప్పుడు ఏం చేస్తాను? నేను రెగ్యులర్ గా కాఫీ తాగుతాను. ఇంకా టీ జోలికి వెళ్ళను. సో అప్పుడు ఏం జరుగుతుందంటే కాఫీ డిమాండ్ ఏమైనట్టు? ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో ఇది ఎలా ఉంటుందండి? ఇది రివర్స్ లో ఉంటుంది. అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏం చెప్పుకున్నామండి మనం? ఎగ్జాంపుల్ కి పెట్రోల్ అని మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నాకు పెట్రోల్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి, లేకుంటే పెట్రోల్ ప్రైజెస్ అనేది డిక్రీజ్ అయిపోయాయి బాగా. ఇప్పుడు నేనేం చేస్తానండి? నా మెయిన్ ప్రొడక్ట్ పెట్రోల్ కార్. నాది పెట్రోల్ కార్ అండి. ఓకేనా? నా కాంప్లిమెంటరీ ఏంటి? నా కాంప్లిమెంటరీ గుడ్ ఏంటి? పెట్రోల్. ఖచ్చితంగా పెట్రోల్ కావాలి. ఓకేనా? ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి. పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే నేను ఇంకో కార్ కొనాలి అనుకుంటున్నాను. కొంటానా అండి? పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే అవసరం లేదు. ఎలక్ట్రిక్ లేకపోతే డీజిల్ ట్రై చేస్తాను. అవి ఏమవుతాయండి? వాటికి సబ్స్టిట్యూట్స్ అవుతాయి. లింక్ అర్థమవుతుందా? పెట్రోల్ కార్ సబ్స్టిట్యూట్స్ ఏంటండి? డీజిల్ కార్స్, ఎలక్ట్రిక్ కార్స్. ఈ 3 సబ్స్టిట్యూట్స్. ఈ 3 ఒకదానికొకటి సబ్స్టిట్యూట్ అండి. ఇప్పుడు నాకేం జరుగుతుంది? ఓకే, నా పెట్రోల్ కార్ సబ్స్టిట్యూట్ ఏంటండి? సారీ, కాంప్లిమెంటరీ ఏంటండి? పెట్రోల్. డీజిల్ కార్ కి కాంప్లిమెంటరీ ఏంటి? డీజిల్. అండ్ దానికి ఈవీకి ఎలక్ట్రిక్. అంతే కదా? సో ఇప్పుడు నా కాంప్లిమెంటరీ గుడ్ మనకు తెలుసు. పెట్రోల్ రేట్లు ఏమయ్యాయంటే డిక్రీజ్ అయ్యాయండి. ఇప్పుడు రేట్లు డిక్రీజ్ అయ్యాయి. అప్పుడు ఏం చేస్తానండి? నేను నెక్స్ట్ డే కార్ కొనాలనుకుంటాను. పెట్రోల్ కారే కొందాంలే ఎందుకు అనుకుంటాను. ఓకేనా? ఇదేని ఫీచర్స్ దానికి ఉంటాయండి. ఎందుకని పెట్రోల్ కార్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఎందుకని? ఎక్కువగా ఇంజన్ ఎక్కువ లైఫ్ ఉంటుందండి. ఇంజన్ అండ్ పికప్ ఉంటుంది. దీనికోసం ఏం చేస్తూ ఉంటారు? పెట్రోల్ కార్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ డీజిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే రేట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అందుకు డీజిల్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈవీ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఇంకా తక్కువగా ఉంటుంది. ఓకేనా? మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, అందుకని ఈవీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నాకేం జరుగుతుందండి? ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉందనుకోండి, డిమాండ్ ఏమవుతుంది? ఇప్పుడు నాకు పెట్రోల్ ప్రైస్ డిక్రీజ్ అయిందండి. నేను కార్లో ఏం చేస్తాను? ఎక్కువగానే కొంటాను. ఓకేనా? సో నార్మల్ గానే ఉంటుంది. అలాంగ్ విత్ నా మెయిన్ ప్రోడక్ట్ ఎలా ఉందో అలానే ఉంటుందండి. అందుకే వీటిని నేనేమంటాను? అలాంగ్ విత్ ప్రొడక్ట్స్ అంటారు.
ఓకేనా? నా డిమాండ్ ఎలా ఉందో దాని డిమాండ్ అలానే ఉంటుంది, నా ప్రైస్ ఎలా ఉంటుంది దాని ప్రైస్ అలానే ఉంటుంది. ఇవి కాంప్లిమెంటరీ గూడ్స్. ఓకేనా? సో కాంప్లిమెంటరీ పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా? సో దీని డిమాండ్ ఏమవుతుందండి, మెయిన్ ప్రొడక్ట్ కార్ డిమాండ్ ఏమైంది, నాకు డిక్రీజ్ అయిపోతుంది, జనరల్ గా నార్మల్ గానే ఉంటుంది. ఓకేనా? ఈ సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్ ని అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్ ని నేను అనలైజ్ చేయడానికి ఏమన్నానంటే నేను క్రాస్ డిమాండ్ అని అన్నాను. ఎందుకని? ఇప్పుడు మనం జనరల్ గా ఎలా మాడుకుంటూ ఉన్నామండి, ఇప్పుడు ప్రొడక్ట్ ఏ తీసుకున్నామండి, ప్రొడక్ట్ ఏ తీసుకుంటే నేను ఎలా మాడుతూ ఉన్నాను, ప్రొడక్ట్ ఏ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ప్రొడక్ట్ ఏ డిమాండ్ ఎలా ఉంది అని మాడుతూ వచ్చాను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అంతా మనం. బట్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఎలా టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ ఏమవుతుంది అని మాట్లాడుకున్నాం. టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో వేరే వేరే ప్రొడక్ట్లు మనం ఏం చేస్తున్నాం అండి, అనలైజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇక మళ్ళీ ఏం మాట్లాడుతున్నాం, పెట్రోల్ రేట్ ఇంక్రీజ్ అయితే పెట్రోల్ కార్ డిమాండ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో మనం అందర్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటిని ఏమంటున్నాం అండి, క్రాస్ డిమాండ్ అని అంటాం. ఓకేనా? సరే, ఇది అర్థమైందిగా. నెక్స్ట్ ఇన్కమ్. ఎక్కువ ఇన్కమ్ వస్తుందండి అంటే ఇన్కమ్ ఎక్కువ వస్తుందంటే మీనింగ్ ఏంటండి, జనరల్ గా మనం ఏం మాట్లాడతాం, సబ్జెక్ట్ వర్డ్ ఏమంత ఐడియా వస్తుందా? పర్చేసింగ్ పవర్ అంటారు. విన్నారండి ఎప్పుడైనా? జనరల్ గా అన్నా మీరు బయట వినుంటారు. పర్చేసింగ్ పవర్ ఏమవుతుందండి, బయట మనుషులకి పెరుగుతుంది. ఓకేనా? అంతే కదండి. సో ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే పర్చేస్ పవర్ అనేది ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. ఓకేనా? సో అప్పుడే మన డిమాండ్ ఏమవుతుందండి, మన డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా? అంతే కదండి. ఇన్కమ్ తగ్గుతుందండి అంటే పర్చేసింగ్ పవర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇన్కమ్ డిక్రీజ్ అయితే పర్చేసింగ్ పవర్ ఏమవుతుంది, నేను ఎక్కువ కొనలేను. అప్పుడు ఏం చేస్తానండి, జనరల్ గా ఎక్కువ ఇన్కమ్ వచ్చిన డిమార్ట్కి వెళ్తే ఏం చేస్తాను, కనిపించినవన్నీ లాగేసుకుంటాను. అదే ఇన్కమ్ తక్కువగా ఉందండి, ఏం చేస్తాను, చాలా కేర్ఫుల్ గా పర్చేజ్ చేస్తాను. నాకు ఎంతవరకు కావాలో అవి మాత్రమే నేను పర్చేజ్ చేసుకుంటూ వస్తాను. అంతే కదా. సో డిమాండ్ ఏమైనప్పుడు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉన్నట్టు. అంతే కదండి. అండ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటున్నాయి, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చెప్పండి. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చూడండి, ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అని ఎలా ఉంటాయండి, విలేజెస్ లో జనరల్ అక్కడికి వెళ్ళి మనం ఏం అమ్మాలి, శారీస్ ఇలాంటివి అమ్మాలి. అక్కడికి వెళ్ళి టీ షర్ట్స్ జీన్స్ గర్ల్స్ అమ్మామనుకోండి ఏమవుతుంది, ఎవరు పర్చేస్ చేయరు, వాళ్ళ టేస్ట్ ప్రిఫరెన్స్ కి భిన్నంగా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు నేను పల్లెటూరుకి వెళ్ళి బొకే షాప్ పెట్టాను అనుకోండి, నవ్వుతారు అంత. అంతే కదా. ఎవరు ఇచ్చుకుంటారండి బొకేలు పల్లెటూరులో, అవునా కదా. పల్లెటూరులో ఏం పెట్టాలి నేను, బంతిపూల షాపు తమలపాకుల షాపు పెట్టుకుంటారు జనరల్ గా. అవి కూడా జరగవండి అసలు. పల్లెటూరులో ఏ షాపులు మామూలు గ్రాసరీస్ తప్ప ఇంకేం జరగవు. అక్కడే ఒక బుట్టలో అలా అలా పడేసుకుంటారా, మనం తీసుకెళ్తాం. అంతే కదా, పల్లెటూరులో అలాగే ఉంటుంది కదా. సో ఎక్కడ వాళ్ళ టేస్ట్ ప్రిఫరెన్సెస్ బట్టి ఏమవుతుందంటే డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ ఏంటి మనం మాడుకుంటున్నాం ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ గురించి మాడుకుంటూ ఉన్నాం. అండ్ టేస్ట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ గురించి మాడుకుంటూ వస్తున్నాం. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ గురించి మాట్లాడదాం. ఎక్కడ ఎక్కువ కారం తింటారండి, ఈ తూగో పాగో ఇక్కడ సైడ్ ఎక్కువ కారం తింటారండి, తక్కువే అనుకుంటారు కదా. అక్కడికి వెళ్ళి నేను రాయలసీమ రుచులు లేకపోతే గుంటూరు కారం అనేది ఒక పెద్ద దంచిపెట్టి కారం కొడతాను, హోటల్ పెడతాను అంటే ఎవరన్నా వస్తారు? వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో అలాంటివే పెట్టాలి. అర్థమవుతుందండి. వాళ్ళ నేటివిటీకి సెట్ అయ్యేలాగే ఉండాలి. లేకుంటే ఏమవుదు, నా బిజినెస్ రన్ అవ్వదు, ఎవరు రారు. నా టేస్ట్ నాకు నచ్చితే సరిపోదు కదండి, ఎవరికి నచ్చాలి, నా దగ్గరికి వస్తున్న కస్టమర్స్ నచ్చాలి. ఓకేనా? సో దాన్ని బట్టి ఏమవుతుందండి, నా డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాపులేషన్. అండ్ పాపులేషన్ లో ఇప్పుడు నేను పాపులేషన్ ఎలానే మాడుకుంటానండి, ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు, దీంట్లో కూడా అబౌవ్ 60 years ఎంతమంది ఉన్నారు, ఓకేనా, 40 to 60 ఎంతమంది ఉన్నారు, 25 to 40 ఎలా ఉన్నారు, ఇలాంటి పాపులేషన్ కౌంట్స్ నా దగ్గర ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, నేను అలాంటి ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మగలను అక్కడ. ఓకేనా? లేదా పాపులేషన్ లో ఇప్పుడు మొత్తం ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉన్నారండి, 100% పాపులేషన్ తీసుకుంటే నేను. ఓకేనా? దాంట్లో 60% అంతా అబౌవ్ 50 వాళ్ళే ఉన్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళి నేను స్పోర్ట్స్ షూ, ఓకేనా, క్రికెట్ బ్యాట్స్ ఇలాంటి బిజినెస్ పెడితే డిమాండ్ ఎలా ఉండొచ్చండి, తక్కువగా ఉంటుంది, పర్చేజ్ చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు. అవునా కాదా? అలా కాదు,
చిన్నపిల్లలే ఉన్నారండి. అక్కడికి వెళ్ళి నేను రామరాజ్ బనియన్లు ఇలాంటివి పెట్టాను, పంచెలు అలాంటివి పెట్టానండి. అందరు చిన్నపిల్లలే ఉన్నారు. ఎక్కువ 60% ఆఫ్ ది మెంబర్స్ 13 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లలే ఉన్నారు అనుకున్నాను ఆ ఒక ఏరియాలో. ఇప్పుడు ఆ ఏరియాలో నేను వెళ్ళి రామరాజ్ బనియన్లు ఇలాంటివి పెట్టాను అనుకోండి, వర్కౌట్ అవ్వదు. ఎందుకని వాళ్ళు పర్చేజ్ చేసే వేరే ఉంటాయి. నేను అక్కడ ఏం పెట్టాలి, కిడ్స్ వేర్స్ అలాంటివి పెట్టాను. అర్థమవుతుందా? సో ఏమవుతుంది, పాపులేషన్ అనేది కూడా ఏం జరుగుతుందండి, మన డిమాండ్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ మంది పాపులేషన్ అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకు షాప్కి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకేనా? అలా కాకుండా అసలు ఎవ్వరు లేరండి, ఖాళీ రోడ్డు ఉంది. ఓకేనా? ఖాళీ రోడ్డు, అసలు అక్కడ ఎవ్వరు ఆపరు, జంక్షన్ కూడా లేదు అనుకున్నప్పుడు అక్కడ మనం షాప్ పెట్టి కూడా ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. అంతే కదా, అసలు ఎవరు ఆపరు కదా. ఓకేనా? సో ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన డిమాండ్, మన ప్రొడక్ట్ డిమాండ్ కూడా ఏమవుతుందండి, ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అందుకే అంటే మన ఇండియా మీదకి ఎక్కువ ఎక్స్పోర్ట్, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, మనం అంటే మనకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనకు పాపులేషన్ ఎక్కువ కదా. సో అందుకే చైనా ప్రొడక్ట్స్ ఈ అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదండి. ఎందుకు అంటే మన పాపులేషన్ ఎక్కువ. సో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఏమవుతుందండి, డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువగానే ఉంటుంది, సర్వైవ్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినా కూడా ఏమవుతుందండి, ఇక్కడ పర్చేజ్ చేసే అంత పాపులేషన్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో మాస్ గా డబ్ చేసినా కూడా ఇక్కడ జనరల్ గా ఏం జరుగుతూ ఉంటుందండి, రెగ్యులర్ గా ఇండియా ప్రొడక్ట్స్ కంటే కూడా ఫారెన్ ఏం చేస్తారంటే డంప్ చేస్తూ ఉంటారు, ఎన్ని రూల్స్ ఉన్నా కూడా. జిఎస్టీ, మనకి జిఎస్టీ అని రూల్స్ ఉంటాయండి. జిఎస్టీ ఐడియా ఉంటుంది కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అండ్ కస్టమ్స్ ఐడియా ఉంటుందండి, మీకు సినిమాలో చూపిస్తూ ఉంటారు. సింగంలో మొత్తం కస్టమ్సే కదా. బాగుంటాయి కదండి సింగం సిరీస్లు. ఏం ఉండదు కదా సినిమాలో, అసలు వాడికి ఇబ్బందులే ఉండవు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు. చూసారా అండి? కెన్యాకి వెళ్ళాలంటే కెన్యాకి పంపించేస్తాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే ఆస్ట్రేలియాకి పంపించేస్తాడు. సరే, ఓకేలేండి. అని దేని గురించి మాట్లాడుకుంటూ, పాపులేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మాస్ గా డంప్ చేసినా కూడా ఇక్కడ మీరు ఆ సినిమాలో కూడా గమనిస్తూ ఉంటారండి, ఇక్కడ ఏంది, మాస్ గా డంప్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రొడక్ట్స్ కావచ్చు, ఎలాగైనా ఐ మీన్ దాంట్లో వేస్టేజ్ చూపిస్తారు. జనరల్ గా వేరే బిజినెస్ మూవీస్ ఏమైనా తీసుకుంటే, మీరు మూవీస్ తీసుకుంటే ఏం చేస్తారండి, బయట నుంచి ఇక్కడ ఎక్కువ మాస్ డంప్ చేస్తూ ఉంటారు. ఎందుకని, మన పాపులేషన్ ఎక్కువ, ఇండియా పాపులేషన్ ఎక్కువ అండి. ఇండియా పాపులేషన్ ఎక్కువ అండ్ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్ తక్కువ. అర్థమవుతుందా? మనకి ఇండియాలో ఉన్న డిమాండ్ ని, ఇండియాలో ప్రొడక్ట్ అయ్యే గూడ్స్ సప్లై చేయలేకపోతున్నాయి, అంత డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాయి. అంతే కదా. 150 crores ఆఫ్ పీపుల్ ఉన్నారండి మనకి ఇక్కడ ప్రెసెంట్. సో 150 crores నీడ్స్, వాళ్ళ వాంట్స్ ని తీర్చేంత డిమాండ్ సప్లై లేదు ఇక్కడ, అంత డిమాండ్ చేసే సప్లై లేదు ఇక్కడ. అందుకే ఏం చేస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, ఆటోమేటిక్ గా అడిక్ట్ అయిపోతాం, కొన్ని ప్రొడక్ట్స్ కి అలవాటు అయిపోతాం. తర్వాత ఇండియా వాళ్ళు వదిలినా కూడా కొద్దిగా కష్టం అండి. అప్పుడు నేను మారలేను. ఇప్పుడు ఒక సోప్ అలవాటు చేసుకున్నానండి, బాడీ వాష్ అలవాటు చేసుకున్నాను అనుకున్నాను, ఇంకా అదే బాడీ వాష్ వాడుతూ ఉంటాను. అంతే కదా అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్ వచ్చాయనుకోండి, గీతాంజలి అను, అదేనండి పతంజలి, ఖాదీ గీది ఏదో ఉంటాయి కదండి. కష్టం, ఫస్ట్ నుంచే రావాలి, అది మెల్లగా అలవాటు అవుతూ ఉంటామండి. అది వాళ్ళు మార్కెట్ స్టార్ట్ చేసినది బేస్ అయ్యి ఉంటుంది. ఇది జనరల్ టాపిక్స్. అండ్ క్లైమేట్, నెక్స్ట్ క్లైమేట్ ఏంటండి, ఎలా డిమాండ్ ఎఫెక్ట్ చేస్తుంది క్లైమేట్ అనేది. సమ్మర్, సమ్మర్ లో ఏమమ్మాలండి, చెరుకు రసం అమ్మాలి. అవును కదా, సమ్మర్ లో చెరుకు రసం అమ్మాలి, ఐస్ గడ్డలు అమ్మాలి. వింటర్ లో కాదు కదా. వింటర్ లో ఐస్ గడ్డలు అమ్మితే ఏమంటారండి, పిచ్చోళ్ళు అంటారు. అవునా? సో ఏ క్లైమేట్ బేస్ మీద ఏమవుతుందంటే డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మాట్లాడుతుంటే మా ప్రొడక్ట్లు మారిపోతూ ఉంటాయండి జనరల్ గా. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం తెలియకుండా అనలైజ్ ఎలా చేస్తున్నాం అంటే, ఆ ప్రొడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది మన ప్రొడక్ట్ అనుకుంటూ ఉండాలి ఎప్పుడు. ప్రొడక్ట్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుందండి, బట్ సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. మీ ప్రొడక్ట్ అనేది మారిపోతూ ఉంటుంది థియరిటికల్ గా, మీ ఇల్యూజినేషన్స్ లో. ఓకేనా? జనరల్ గా మీ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు ఒకటే. ఇప్పుడు నా ప్రొడక్ట్ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉండడమే. ఓకేనా? సో మీ సింగిల్ ప్రొడక్టేనండి, ఒక దగ్గర వర్కౌట్ అయినట్టు ఇంకో దగ్గర డిమాండ్ అనేది వర్కౌట్ అవ్వదు. అంతే కదా. ఇప్పుడు క్లైమేట్ అండి, సమ్మర్ క్లైమేట్ అనుకుందాం, లేకుంటే వింటర్ క్లైమేట్ అనుకుందాం అండి. ఓకే, మీరేం చేశారంటే వింటర్ క్లైమేట్ కదా అని చెప్పేసి జర్కిన్స్ ఐ మీన్ ఇలాంటి స్వెటర్స్ అమ్మాలనుకున్నారండి. పల్లెటూరు తీసుకెళ్లి పెద్ద పెద్ద బ్రాండ్స్ వి, ఓకేనా, గ్యాప్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకెళ్లి పల్లెటూరులో అమ్మారనుకోండి, వాళ్ళ టేస్ట్ ప్రిఫరెన్స్ వేరేలా ఉంటుంది. వాళ్ళు మఫ్లర్స్ అవే వేసుకుంటారు, 100 రూపాయలు 200 అలా జనరల్ గా వాడుకుంటూ ఉంటారు. ఓకేనా? అంతేగాని మీరు ప్రీమియం బ్రాండ్స్ అక్కడ మీరు అమ్మలేరు.
సో ఒక ఏరియాలో వర్కౌట్ అయినట్టు ఇంకో ప్రతి దగ్గర ఒకటేలాంటి డిమాండ్ ఉండదు, మారిపోతూ ఉంటుంది డిమాండ్. ఓకేనా? సో మీ ప్రొడక్ట్ ఏంటి, మీ ప్రొడక్ట్ ఒకటి అనుకోండి. ఇప్పుడు మీ ప్రొడక్ట్ ఏంటి, ఐస్ క్రీమ్స్ అనుకోండి. ఏం జరుగుతుంది క్లైమేట్ లో? సమ్మర్లో ఏమవుతుందండి, ఎక్కువ సేల్ ఉంటుంది. వింటర్ అవగానే ఏం జరుగుతుంది, తక్కువగా సేల్ అవుతూ ఉంటుంది. సో మీ డిమాండ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ 7 అండి. ఇంకా ఉంటాయండి చిన్న చిన్న డిమాండ్స్ అన్ని, అంటే ఆ డిమాండ్ ఎఫెక్ట్ చేసే చిన్న చిన్న ఇంకా ఉంటూ ఉంటాయి. కానీ ఓవరాల్ గా ఈ 7 వీటన్నిటిని ఒక ఫంక్షన్ గా రాస్తాయి. ఓకేనండి? మనం మ్యాథమెటిక్స్ లో మీకు వచ్చే ఉండాలి ఇవన్నీ. జస్ట్ ఫంక్షన్ ఫంక్షన్స్ లో జస్ట్ ఫంక్షన్ గా ఎలా చూపిస్తాడని రాస్తాడండి. ఓకేనా? డిమాండ్ ఫంక్షన్. ఓకే, ఎఫ్ ఆఫ్ డి అండి. ఎఫ్ ఆఫ్ డి అన్న ఎఫ్ ఆఫ్ డి. ఓకే, ఎఫ్ ఆఫ్ డిఎన్ అంటే ఇక్కడ ఏదైనా ఉండొచ్చు అండి, ఎన్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు. ఏంటి ఎఫ్ ఆఫ్ డిఎన్ అంటే ఎఫ్ ఆఫ్ ప్రైజ్ అండ్ ఇంకేంటంటే సబ్స్టిట్యూట్, కాంప్లిమెంటరీ, క్లైమేట్, ఓకేనా, ఇన్కమ్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఎక్సెట్రా ఇలా రాసుకుంటూ వెళ్ళాను అనుకోండి ఎఫ్ ఆఫ్ అని పెట్టి. దీన్ని నేను ఏమంటాను, ఫంక్షన్ గా చూపించడం అని అంటాను. దీన్ని డిమాండ్ ఫంక్షన్ అని అంటాను. మ్యాథమెటికల్ వేలో డిమాండ్ ఫంక్షన్ చూపించడం ఏమేమి ఎఫెక్ట్ చేస్తుంది అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ డి, డిఎన్, ఎఫ్ ఆఫ్ అన్, బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ పెట్టాను అంతే. చూడండి, ఎఫ్ అనేది ఏంటి, రిలేషన్షిప్ చెప్తుందండి డిమాండ్ కి అండ్ వీటి ప్రైస్ కి, కాంప్లిమెంటరీ గుడ్ కి, సప్లిమెంట్ కి, ఇన్కమ్ కి, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కి, క్లైమేట్స్ కి, వాటి అండ్ అర్థమైంది ఇప్పటి వరకు? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిమాండ్. ప్రైస్ డిమాండ్ అండి. చెప్పండి, ప్రైస్ డిమాండ్ ఇప్పటి వరకు మనం మారుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుందండి, డిమాండ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఏ రిలేషన్షిప్ ఉంటుందండి, ఏ రిలేషన్షిప్ ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అవునా? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుందండి, డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మనకి పర్చేజ్ చేసే పవర్ ఉంటుంది. చూడండి, ఇన్కమ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ కన్స్యూమర్ అండ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ గూడ్స్. జనరల్లీ ఇఫ్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ రైజెస్, ది కన్స్యూమర్ పర్చేస్ మోర్ ఆఫ్ గూడ్స్. అంతే కదండి? ఇఫ్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ డిక్రీజ్, he purchase less quantity of goods. It means there is a direct proportion relationship. అంతే కదండి, డైరెక్ట్ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. అందుకే ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే డిమాండ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో డిమాండ్ జనరల్ గా ప్రైస్ కి డిమాండ్ కి ఎలా ఉంటుందండి, లెఫ్ట్ టు డౌన్వర్డ్, లెఫ్ట్ టు రైట్, అంతేనా? అండ్ ఇక్కడ ఏం జరిగిందండి, ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా? ఇన్కమ్ ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇన్కమ్ తగ్గుతూ ఉంటే ఏమవుతుందండి, డిమాండ్ కూడా తగ్గిపోతూ ఉంటుందా? ఇది ఎక్కడిది, ఇది నార్మల్ గా ఉన్నప్పుడు. ఏంటిది, ఇన్ఫీరియర్ గూడ్స్. ఓకే, ఒక్క నిమిషం. ఏమవ్వాలండి, డిమాండ్ ఇది ఇన్ఫీరియర్ కదండి, ఇది కాదా? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ అనేది కూడా ఏమవుతుందండి, సారీ, ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇది నార్మల్ గ్రాఫ్, అవునా కాదా? ఈ రెండు ప్లేస్ నార్మల్ గ్రాఫ్ చెప్పండి. వీటిల్లో ఈ రెండిట్లో అబ్జర్వ్ చేయండి, నాకు చెప్పండి రిక్వెస్ట్. వీటిల్లో నార్మల్ గూడ్స్ ఏది, ఇన్ఫీరియర్ గూడ్స్ ఏది చెప్పండి, నేను పైకి లాగుతాను. చెప్పండి ఇప్పుడు, నార్మల్ గూడ్స్ ఏది గ్రాఫ్, సుపీరియర్ గూడ్స్ ఏది చెప్పండి. ఇదేంటిది, ఇది నార్మలా సుపీరియరా, ఇది నార్మలా సుపీరియరా చెప్పండి. ఇదా
ఇదా దిస్ వన్ ఏది నాకు లెఫ్ట్ అండి మీకు రైటా మీకు రైట్ లో ఉండేది ఏంటి దిస్ వన్ ఇది నార్మల్ అవునా ఇదేమవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫీరియర్ అవుతుంది మీరు చెప్పండి ఏంటి ఇక్కడ ఇక్కడ నార్మల్ అని ఇక్కడ సుపీరియర్ ఓకే ఆపోజిట్ రాస్తేనా కదా ఇదేమవుతుందండి నార్మల్ ఇదేమవుతుంది సుపీరియరా ఇన్ఫీరియరా ఇన్ఫీరియర్ ఓకేనా నార్మల్ అన్నా సుపీరియర్ అన్న ఒకటేనండి అర్థమవుతుందా నార్మల్ అన్నా సుపీరియర్ అన్నా ఒకటే ఇన్ఫీరియర్ అంటేనే చీప్ గూడ్స్ అని అర్థం అర్థమవుతుందా ఓకే చూడండి ఏంటి జనరల్ గా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందండి అంతేనా డిమాండ్ కూడా ఏమవ్వాలి ఇంక్రీజ్ అవ్వాలి ఓకేనా అంటే ఏమంటే అప్వర్డ్స్ అండి ఓకేనా లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్ ఓకేనా నార్మల్ గా ఇన్ఫీరియర్ గుడ్స్ అంటే ఏంటండి ఇన్ఫీరియర్ గుడ్స్ అంటే ఏంటి చీప్ క్వాలిటీ గుడ్స్ అనండి ఓకేనా ఇవేం జరుగుతుందండి ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందండి ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే నేను ఇన్ఫీరియర్ గుడ్స్ కొంటానా మంచివే కొంటాను ఇప్పుడు గోల్డ్ ఉందండి రోల్డ్ గోల్డ్ ఉంది ఇప్పుడు నా దగ్గర మంచి 1 lakh శాలరీ వస్తుంది అనుకుందామండి నేను రోల్డ్ గోల్డ్ కొనాల్సిన అవసరం నాకేమన్నా ఉందా ఏం చేస్తాను మొత్తం మంచిగా అన్ని గోల్డ్ చేయించుకుంటారు ఇంత లవ్ చేయించు ఉంటాయి కదండి వీళ్ళు వస్తూ ఉంటారు ఎస్టీవీ చేస్తూ ఉంటుంది ఏంటండి అది సుమంత్ టీవీ సుమంత్ రికార్డింగ్ సుమంత్ టీవీ చూస్తారండి మీరు ఇంటర్వ్యూలు చూడాల్సిన అవసరం లేదండి ఇంటర్వ్యూలు ఏమి ఉండలే కానీ వాళ్ళు చేసే పర్సనల్స్ చూస్తేనే కామెడీగా ఉంటుంది ఎవరిని పడితే ఆయన చేస్తారండి అస్సలు ఐడియా ఉందా సుమంత్ టీవీ కామెడీగా ఉంటాయి ఎవరిని పడితే ఆయన చేస్తారు ఉప్పల్ బాల్కి ఎవరినైనా 2 పిచ్చి మాటలు మాడితే చాలండి రోడ్ల మీద తీసుకొచ్చి మైక్ పెట్టేస్తాడు మూతి దగ్గర మీరు ఏమైనా వాడచ్చు ఓకే సో మీకు ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందండి ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫీరియర్ గుడ్స్ ఏం చేస్తారండి మీరు కొనడం మానేస్తారు సో డిమాండ్ ఏమవుతుంది అప్పుడు డిక్రీజ్ అవుతుంది అందుకే ఏమవుతుందండి ఇది డౌన్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్ ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడే మనం ఆడుకున్నాం క్రాస్ డిమాండ్ అంటే ఏంటండి మన ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ ని బట్టి అదర్ ప్రొడక్ట్ ఏంటంటే అదర్ ప్రొడక్ట్స్ ఏముంటాయి సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ కానీ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కానీ వాటి డిమాండ్ ఏమవుతుంది అని అనలైజ్ చేయడం రిలేషన్షిప్ ని అనలైజ్ చేయడం నేను ఏమంటాను ఇక్కడ క్రాస్ డిమాండ్ అని అంటాను ఓకేనా సో నా సప్లిమెంటరీ గుడ్ ప్రైస్ ఇంక్రీజ్ నా ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి సో నా సప్లిమెంటరీ డిమాండ్ ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది నేను ప్రైస్ ఇంక్రీజ్ చేశానండి నా మెయిన్ ప్రొడక్ట్ సో సప్లిమెంట్ అప్పుడు ఏమవుతుంది నా ప్రొడక్ట్ ఉన్న మానేసి ఏం చేస్తారండి సప్లిమెంట్ గుడ్ ప్రొడక్టే కొనుక్కుంటారు తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి అంతే కదా సో 2 10 రూపీస్ అనుకోండి నా 15 చేశాను అప్పుడు ఏం జరుగుతుంది నాది కొనడం మానేసి ఏం చేస్తారండి సబ్సిడీ ప్రొడక్ట్ కొనుక్కుంటారు సో వాళ్ళ డిమాండ్ ఏమవుతుందండి పెరుగుతుంది సో మన ప్రైస్ ఇంక్రీజ్ అయితే సబ్సిడీ గుడ్ ప్రొడక్ట్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందండి అండ్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ లో కార్ రేట్ ఇంక్రీజ్ అయిందండి పెట్రోల్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఏమవుతుందండి కార్లు కొనడం మానేస్తారు పెట్రోల్ కార్లు సో పెట్రోల్ డిమాండ్ ఏమవుతుందండి అప్పుడు తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్ గా మీరు రివర్స్ అనేది తీసుకోండి పెట్రోల్ రేట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి ఏమవుతుందండి పెట్రోల్ కార్లు కొనడం మానేస్తారు అర్థమవుతుందా సో ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి డిక్రీజ్ అవుతుంది సేమ్ మన మెయిన్ ప్రొడక్ట్ లాగే జరుగుతుందండి అలాంగ్ ప్రొడక్ట్ అది కాంప్లిమెంటరీ అని సబ్స్టిట్యూట్ మాత్రం ఏమవుతుంది రివర్స్ లో ఉంటుంది సో వాటి గ్రాఫ్ కూడా చూడండి సేమ్ అలానే ఉంటుంది సబ్స్టిట్యూట్స్ రివర్స్ లో ఉంటుంది చూడండి ఓకేనా అప్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్ అంతే కదండి కాంప్లిమెంటరీ నార్మల్ గా మెయిన్ ప్రొడక్ట్ ఉన్నట్టే నార్మల్ స్లోప్ కర్వే సారీ డౌన్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్
ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. ఒక్క నిమిషం. ఓహో, చెప్పుకుందాం నేను. చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ చేంజెస్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. ఏమవుతుందండి, ఏం చెప్తున్నాడండి, ఏమంటున్నాడు చెప్పండి. చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ చేంజెస్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. ఇప్పుడు ఏంటి, ప్రతిసారి మనం ప్రైస్ ఇంక్రీజ్ అయిన వెంటనే కొంటే మానేస్తామండి? అలా కాదు కదా. ఇప్పుడు టమాటోస్ ఉన్నాయండి, టమాటోస్ ప్రైస్ ఇంక్రీజ్ అయినంత వెంటనే మనం ఏం చేస్తాం, క్వాంటిటీ తగ్గిస్తాం. 2-3 కేస్ పండు దగ్గర ఏం చేస్తాను, నేను ½ కిలో కొనుక్కొని పెట్టుకుంటాను అంతే. ఒక 2-3 డేస్కి ఎంతవరకు కావాలో అంతవరకు తెచ్చి పెట్టుకుంటాను, అంతే కదండి. సో ఏం చెప్తుంది ఇక్కడ, ఏ డిటర్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటండి? డిటర్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? డిటర్మెంట్స్ అన్న కూడా ఫ్యాక్టర్స్ అనండి. ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అనండి, వేటితో మీరు డిటర్మైన్ చేస్తారు వాటిని, ఓకేనా. ఆ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, ఇఫ్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద డిటర్మెంట్స్ ఆఫ్ డిమాండ్ లో ఉన్న ఫ్యాక్టర్స్ చేంజ్ అయ్యాయి, ఓకేనా, దట్ లీడ్స్ టు ద చేంజ్ ఇన్ డిమాండ్. These changes in demand are two types. They are expansion and contraction of demand, increase and decrease of demand. Okay, expansion and contraction అంటే ఏంటండి? ఏంటండి? ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటండి? ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? డిమాండ్ ఇంక్రీజ్ చేయడం. కాంట్రాక్షన్ అంటే ఏంటండి? కుదించడం అంటారు, సప్రెస్ చేయడం, ఓకేనా. అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటండి? ఇది కూడా సేమే కదా, ఓకేనా. బట్ వీటిలో డిఫరెన్స్ ఏంటి? వీటిలో డిఫరెన్స్ ఏంటండి చెప్పండి. మీకు ఐడియా ఉందా? ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అండి, ఓకేనా. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్. దీంట్లో ఏం డిఫరెన్స్, ఏముంది డిఫరెన్స్? మీకు ఎలా ఏం కనిపిస్తుంది డిఫరెన్స్ చెప్పండి అంటారు. ఏ ఓకే, చెప్పండి. మీరు డిమాండ్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. అండ్ దేన్ని ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే సింగిల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడతాం, ఓకేనా. ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ దగ్గర. అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ దగ్గర ఏం మాట్లాడతామంటే డిమాండ్స్ ఎక్కువ మాట్లాడుతుంటాం, ప్రొడక్ట్స్ ఎక్కువ మాట్లాడుతుంటాం, ఓకేనా. చూడండి, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ వెన్ ఆల్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్. ఎవరు చెప్తారండి ఇది? వెన్ ఆల్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్ ఎవరు చెప్పారండి? మొన్న చెప్పాను మీకు, ఎవరు? సిట్రస్ పారిబస్, ఓకేనా. ఇఫ్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ ద ప్రైస్ దట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద డిమాండ్, ఓకేనా. దీస్ చేంజెస్ ఇన్ డిమాండ్ ఆర్ కాల్డ్ extension and contraction of demand. When the price is decreased, demand extends. ఏంటండి? డిమాండ్ డిక్రీజ్ అయితే ప్రైస్ ఏమవుతుంది? సారీ, ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. వెన్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్, డిమాండ్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. కాంట్రాక్టెడ్. కాంట్రాక్టెడ్ ఏంటిది? కాంట్రాస్టెడ్, ఓకే. Okay. To explain the extension and contraction of demand, a single demand curve is enough. ఏం చెప్తున్నాడండి? మీరు ఎక్స్ట్రాక్షన్ కి, ఓకే, ఎక్స్పాన్షన్ కి కాంట్రాక్షన్ కి మీ రిలేషన్షిప్ చెప్పేటప్పుడు ప్రైస్ అండ్ డిమాండ్ కి మీకు సింగిల్ కర్వ్ సరిపోతుంది అంటున్నాడు, ఓకేనా. అంటే ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ. ప్రైస్ పి దగ్గర ప్రైస్ ఎంత ఉందో, ఓకేనా అండి. అండ్ పి దగ్గర ప్రైస్ ఎంత ఉందో చూస్తున్నాడు అండి. అండ్ డిమాండ్ ఎంత ఉంది. అండ్ P1 దగ్గర ఎంత ఉంది,
P2 దగ్గర ఎంత ఉంది ప్రైస్ అండ్ డిమాండ్ కూడా చూస్తున్నాడు. దీంట్లో ఏం చేస్తున్నాడు తను? మీడియం కనుక్కుంటున్నాడు అండి. ఎం అంటే మీడియం కనుక్కుంటున్నాడు అంతే. ఇది జనరల్ గా చెప్తున్నాడు అంతే. అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్, ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తాడండి. బట్ ఇక్కడ ఏం చెప్తాడు? సింగిల్ కర్వ్ సరిపోదు అండ్ మల్టిపుల్ కర్వ్స్ చెప్తాడు. సో డిఫరెన్స్ ఏముందండి ఇక్కడ? డిఫరెన్స్ ఏముంది చెప్పండి. నేను ఇక్కడ ఏం చేశాడు అంతే, ఇక్కడ ఏం చేశాడండి? ప్రీవియస్ దాంట్లో ఇలా ఇచ్చాడు అంతేనా? సింగిల్ కర్వ్ ఇచ్చాడు. ఈ 2 కర్వ్స్ లేవండి, అవునా కాదా? అర్థమైందా? సింగిల్ కర్వ్ ఇచ్చాడండి, ఈ ఎక్స్ట్రా కర్వ్స్ ఇచ్చాడు ఇక్కడ, అవునా కాదా? అండ్ దీంట్లో ఏం చేశాడండి? మెయిన్ గా చూడండి ఒకసారి, నేను చెప్తాను. ఇక్కడ మెయిన్ గా మనకి P ఒకటి తీసుకున్నాడండి, మెయిన్ ప్రైస్ అండ్ మెయిన్ డిమాండ్ తీసుకున్నాడు, ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చేశాడండి? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందో చూస్తున్నాడు, ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందో చూస్తున్నాడు, ఓకేనా? ఇక్కడ కూడా సింగిల్ ప్రైస్ లో చూస్తున్నాడు. బట్ ఇక్కడ ఏం చూస్తున్నాడు చూడండి, సింగిల్ ప్రైస్ చూసాడండి. ఇక్కడ సింగిల్ ప్రైస్ దగ్గర డిమాండ్ ఎంత ఉందో అది చూస్తున్నాడండి, అది ఎం, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? డిమాండ్ ఇంక్రీజ్ అయింది, ఈ డిమాండ్ దగ్గర ప్రైస్ డిమాండ్ ఏమవుతుంది? ప్రైస్, ఈ డిమాండ్ ఇక్కడ కూడా ఏమైందండి? ప్రైస్ ఎలా ఉంది? ఒకసారి చూడండి, చదువుదాం ఒకసారి చూడండి, అర్థమవుతుంది. వెన్ ద ప్రైస్ ఈస్ కాన్స్టెంట్, ఓకే, ఇఫ్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద అదర్ డిటర్మినెంట్స్, ఇక్కడ ఏం చెప్తుందండి మనకి? కాంట్రాస్ట్ అండ్ డిక్రీజ్ లో ఒక్క నిమిషం నేను చెప్తాను చూడండి. డిఫరెన్స్ ఏంటి ఎక్స్పాన్షన్ కి కాంట్రాక్షన్ డిఫరెన్స్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అండి, ప్రైస్ అలా ఉంచి ప్రైస్ డిఫర్ చేస్తూ, ఓకేనా, ప్రైస్ డిఫర్ చేస్తూ అదర్ థింగ్స్ ఏం చేస్తున్నాడండి? కాన్స్టెంట్ గా ఉంచుతున్నాడు, ఓకేనా? ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ లో. అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ డిమాండ్ లో ఏం చేస్తున్నాడంటే ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంచుతున్నాడండి. ప్రైస్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. అదర్ డిటర్మినెంట్స్ ఉన్నాయి కదండి, ఏవేవి? ఇన్కమ్, క్లైమేట్, పాపులేషన్, ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిని ఏం చేస్తున్నాడు? అదర్ డిటర్మినెంట్స్ ని చేంజ్ చేస్తున్నాడు, ఓకేనా? ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచుతున్నాడు, అదర్ డిటర్మినెంట్స్ ఏం చేస్తున్నాడు? చేంజ్ చేస్తూ ఉన్నాడు, ఓకేనా? అందుకే ఇక్కడ ఫస్ట్ కర్వ్ లో ఏం చేశానండి? నేను ప్రైస్ ఏం చేశాను? ప్రైస్ ఏం చేశానండి? ఒక కేసులో డిక్రీజ్ చేశాను, ఒక కేసులో ఏం చేశానండి? ఇంక్రీజ్ చేశాను. అండ్ నా డిమాండ్ ఎక్కడ ఉందో చూశాను. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే డిమాండ్ తగ్గిపోయింది, ఓకేనా? అండ్ ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఏమైందండి? డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ పాయింట్ లో అది నేను ఎక్కడ చూశానండి? ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ లో చూశాను. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఏం చెప్తుందండి? ప్రైస్ చేంజ్ అవుతుంది, మిగతావన్నీ ఎలా ఉంటాయండి? కాన్స్టెంట్ గా ఉంటాయి. అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ లో ప్రైస్ అనేది ఎలా ఉంటుందండి? కాన్స్టెంట్ గా ఉంటుంది. చూడండి, ప్రైస్ అనేది ఎలా ఉందండి? కాన్స్టెంట్ గా ఉంది, ఓకేనా? ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంది. బట్ డిమాండ్ ఏమైందండి? డిమాండ్ ఏమైంది? మారిపోతుంది, చేంజ్ అవుతుంది. గమనించారా? డిమాండ్ చూడండి, డిమాండ్ చేంజ్ అవుతూ ఉంది. ప్రైస్ ఎలా ఉందండి? కాన్స్టెంట్ గానే ఉంది. అదర్ డిటర్మినెంట్స్ వల్ల చేంజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ, ఓకేనా అండి? అదర్ డిటర్మినెంట్స్ ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఇన్కమ్ అయి ఉండొచ్చు, పాపులేషన్ అయి ఉండొచ్చు, క్లైమేట్ అయి ఉండొచ్చు, సబ్స్టిట్యూట్స్ అయి ఉండొచ్చు, కాంప్లిమెంటరీ అయి ఉండొచ్చు. అర్థమవుతుందా అండి? అదేం చెప్తుంది? ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ గురించి చెప్తుంది. వెన్ ద ప్రైస్ ఈస్ కాన్స్టెంట్, ఓకే, ఇఫ్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ అదర్ డిటర్మినెంట్స్ దట్ లెండ్స్ టు చేంజ్ ఇన్ ద డిమాండ్, ఓకేనా? ప్రైస్ అలానే ఉంచి మిగతా వాటి చేంజ్ వల్ల నా డిమాండ్ లో వచ్చే చేంజ్
అని చెప్తున్నాడండి. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అంటే దీస్ చేంజెస్ ఇన్ డిమాండ్ ఆర్ కాల్డ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్. టు ఎక్స్ప్లెయిన్ ద ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ డిమాండ్, సింగిల్ డిమాండ్ కర్వ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఒక సింగిల్ కర్వ్ సరిపోదు అంటున్నాడండి. ఇట్ మీన్స్ న్యూ డిమాండ్ కర్వ్స్ ఆర్ ఫార్మ్. కొత్త డిమాండ్ కర్వ్స్ రాయాలట. When the demand is increased, new demand curve is formed towards right to old demand curve or preceding demand curve. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఏం చెప్తున్నాడు? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందండి. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే ఏం చెప్తున్నాడండి? మీ కర్వ్ ఎలా ఉంటున్నాడు? లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి. మీ ఓల్డ్ దానికంటే రైట్ సైడ్కి వెళ్ళాలి, అంతే కదా? మీ ఓల్డ్ దానికంటే రైట్ సైడ్కి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్కి మూవ్ అయ్యాడు. అండ్ మీ డిమాండ్ అనేది డిక్రీజ్ అయింది. ఏం చేస్తానండి నేను? ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే ఏం చేస్తానండి నేను? సారీ, డిమాండ్ డిక్రీజ్ అయితే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతాయి. డిమాండ్ డిక్రీజ్, ఓకే, ఏం చేస్తానండి? లెఫ్ట్ టు ఓల్డ్ డిమాండ్ కర్వ్. ఓల్డ్ డిమాండ్ కర్వ్ కి లెఫ్ట్ కి వస్తాను నేను అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందండి? మనం ఓన్లీ ప్రైస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఏం జరుగుతుంది? ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంచేసరికి మనం 3 గీయాల్సి వచ్చిందండి డిమాండ్ కర్వ్స్. ఓకేనా? అలా కాకుండా మనం ఇన్కమ్ అని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి? ఇన్కమ్ చేంజ్ అవుతుంది, ప్రైస్ అలానే ఉంటుంది కదా. సో ఇన్కమ్ కూడా కర్వ్ ఉంటుంది కదా. ఓకేనా? సో మనం డిటర్మినెంట్ చూపించట్లేదు కాబట్టి ఏం జరుగుతుంది? ఇక్కడ ఎక్కువ కర్వ్స్, ఎక్కువ గ్రాఫ్లు వస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగింది? మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయిందండి. మనం చూపిస్తుంది కూడా ఏంటి? అక్కడ ప్రైస్ చూపిస్తున్నాం వై యాక్సిస్ లో, అవును కదా. సో మనకి ఏం జరిగింది? ఒక కర్వ్ సరిపోయింది, మనకు అన్ని పాయింట్స్ చూపించగలిగాం, అంతే కదా. బట్ నెక్స్ట్ కేసు ఏం జరిగింది? మనం వై యాక్సిస్ మీద ప్రైస్ తీసుకుందాం. బట్ మనం ఏం చూపించాలనుకుంటూ ఉన్నాం? ఇక్కడ అదర్ డిటర్మినెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఇన్కమ్ గురించి కానీ కల్చర్, వీటి గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఓకేనా? బట్ వాటిని ఏ యాక్సిస్ లో తీసుకున్నాం మనం? లేదు. ఓకేనా? బట్ మనకి దొరికింది ఒకటే, ఏంటి? డిమాండ్ ఒకటే దొరికింది, అంతే కదా. సో మనకి 2 పాయింట్స్ లేవు, మనకి ప్రైస్ గురించి ఏం మాట్లాడట్లేదు కదండి. అందువల్ల ఏం జరిగింది? మనకి ఓన్లీ డిమాండ్ గురించి మాట్లాడేసరికి ఎక్కువ గ్రాఫ్స్ రావాల్సి వచ్చింది. ఇలా 3 ఉంటాయా సార్ అంటే కాదండి. ఒక్కొక్క డిటర్మినెంట్ కి మనం ఏం చేయొచ్చు? ఒక్కొక్క గ్రాఫ్ తీసుకోవచ్చు, ఒక్కొక్క లైన్. అర్థమవుతుందా? అండ్ మనం సింగిల్ గా తీసుకున్నాం అనుకోండి, ఇన్కమ్ కి ఎప్పుడు ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అండి? రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇన్కమ్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ అనేది అలానే ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందండి? లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది గ్రాఫ్ అనేది. ఓకేనా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎంత డిమాండ్ ఇంక్రీజ్ అయితే, ఓకేనా, ఎంత ప్రైస్, ఎంత ప్రైస్ తగ్గితే ఎంత డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? మనం ఎంత ప్రైస్ తగ్గించాలి, ఇవన్నీ ఎక్కడ చూస్తామండి? మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లో చూస్తామండి. ఓకేనా? మనం ఆల్రెడీ 10th లోనో లేకపోతే ఇంటర్లోనో వచ్చి ఉంటుంది కదా మనకి. ఎలాస్టిసిటీ అంటే ఏంటండి? ఎలాస్టిసిటీ అంటే ఏంటి? సాగదీయడం. ఎంతవరకు మనం, ఓకేనా, ఎంతవరకు లాగాలి, ఓకేనా, అదే ఎలాస్టిసిటీ అండి. మీ డిమాండ్ ఎంతవరకు ఉంటుంది, ఓకేనా, అది మనం రేపు క్లాసులో చెప్పుకుందాం ఎలాస్టిసిటీ గురించి. సో ఇంతవరకు అర్థమైందా అండి? ఒకసారి మీరు ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ కి కాంట్రాస్ట్ ఒకసారి చూడండి. అండ్ ఇది ఇంపార్టెంట్ అండి. డిమాండ్ ఎఫెక్ట్స్ ఫ్యాక్టర్స్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అండి. డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటండి? ఫ్యాక్టర్స్, అదే ఫ్యాక్టర్స్ అండి. డిమాండ్ ఎఫెక్ట్స్ ఫ్యాక్టర్స్. ఓకే, Recording stopped. రిమైనింగ్ మనం రేపు చెప్పుకుందాం.